సార్ ఈ ప్రాజెక్ట్ పునందపేట, ఇది అప్రాక్సిమేట్లీ గా మనం 6 months కమిట్మెంట్ ఇచ్చాం, కానీ 3.5 months అవుతుంది, మాక్సిమం పూర్తి అయిపోవచ్చింది. అండ్ ఇంకోటి, మనం ఏదైనా సరే వాస్తు రీత్యాతోనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మిగతా అన్ని ప్రాజెక్టులు చూసారు కదా సార్, ఏ ప్రాజెక్ట్ అన్ని వర్క్లు జరుగుతూనే ఉంటాయి. దానికి డివిజన్ మేస్త్రీలు ఉండడం వల్ల ఇంత స్పీడ్ అవుతుంది. లోపల మీకు వర్క్ చూపిస్తారు. మొత్తం కూడా టైల్స్ ఫ్లోరింగ్ అండి. జనరల్ గా సార్ ఏంటంటే కెకికర్ నాకు మార్బుల్ ఫ్లోరింగ్ కావాలని దానికి ఎక్స్ట్రా ఇస్తాను. దాని ప్రకారం మార్బుల్ ఫ్లోరింగ్, గ్రానైట్ గుమ్మాలు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇచ్చాం సార్. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. లోపల కొద్ది లైట్ తక్కువ ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను. సిమెంట్ కబోర్డ్స్ కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా చేసామండి. లోపల అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్, బాటమ్ టైల్స్ వస్తాయి. సౌండ్ లో కూడా ఆ మార్బుల్ అడిగారు, ఆ మార్బుల్ వర్క్ కూడా జరుగుతుంది. ఎప్పుడైనా వర్కర్స్ ఒక రోజు అటు ఇటు అయినా కానీ క్వాలిటీ అవుట్పుట్ మాత్రం విత్ వాస్తు రీత్యా వస్తుందండి. వైరింగ్ జిఎం వైర్, లెగ్రాన్స్ ఇచ్చేసి వచ్చాయండి సార్. పైన కూడా మీకు చూపిస్తాను. అసలు కేకే ఎందుకు స్లాబ్ కు 5 years ఆఫ్ వారంటీ ఎలా ఇస్తాను, దేనికి ఇస్తున్నారని మీకు చూపిస్తాను. నేను ఎందుకు స్లాబ్ కి 5 years ఆఫ్ వారంటీ, 5 years ఆఫ్ వారంటీ కేకే ఎందుకు ఇవ్వగలుగుతానంటే, ఏ బిల్డర్ అయినా ఇవ్వచ్చండి. ఒకటే అండి లాజిక్. ఫ్లోరింగ్ అయిన తర్వాత దీని మీద బేబీ చిప్ ఫ్లోరింగ్ 2.5-3 inches వరకు బేబీ చిప్ ఫ్లోరింగ్ వేసి ఫ్లోరింగ్ లాగితే అది ఈక్వల్ టు నాపరా అయిపోద్దండి. ఇంక నీళ్ళు అనేది చెమ్మ అనేది దిగదు. దీని వల్ల నేను వారంటీ గ్యారంటీ ఇవ్వగలుగుతానండి. ఏ బిల్డర్స్ అయినా ఇవ్వచ్చండి ఒకసారి చేస్తే. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే.